వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. నేను వసంత్. ప్రస్తుతానికి తెలంగాణలో వలసల పరంపర మొదలైంది. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి అనేక మంది వలసలు రాబోతున్నారని చెప్పేసి కొన్ని చర్చలు జరిగినాయి. అలాగే ఒక బల్క్ ఎమ్మెల్యే లిస్ట్ అంతా కూడాను కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ విడి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని ఒక చర్చ జరిగింది. ఇదే తరుణంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు మనం ఒకసారి చూసినట్లయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అలాగే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, వీళ్ళ కాళే యాదయ్య, వీళ్ళంతా కూడాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళతో పాటుగా దానం నాగేందర్ కొన్ని లీక్స్ అయితే చేశారు. ఈ లీక్స్లో చాలామంది దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. బీఆర్ఎస్ పూర్తిగా ఇక్కడ నిర్వీర్యం అవబోతుంది, బీఆర్ఎస్ తెలంగాణలో హస్తగతం అవబోతుందని కూడా కొన్ని లీక్లు అయితే చేశారు దానం నాగేందర్. ఇదే తరుణంలో కొంతమంది ఎమ్మెల్సీలు కూడాను ప్రస్తుతానికి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇక ముఖ్యంగా గత 3 రోజులు 4 రోజుల క్రితం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో బండా ప్రకాష్ అలాగే బసవరాజు వీళ్ళిద్దరూ కూడా కలిసిన తరుణంలో దాదాపుగా 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. బీఆర్ఎస్ పని అయిపోతుంది అనుకుంటున్న తరుణంలోనే దానికి బలం చేకూరేలాగా తెలంగాణ రాజకీయాల్లో కొంత సంచలనం రేకెత్తుతున్న విషయం ఏదైనా ఉందంటే దాదాపుగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా ఈ 6 ఎమ్మెల్సీలు తెలంగాణ రాజకీయాల్లో ఇదొక పెద్ద సంచలనం అనే చెప్పుకోవచ్చు. గత అర్ధరాత్రి కాంగ్రెస్లో చేరిన ఆ బీఆర్ఎస్ 6 ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కాకుండా అందులో ముఖ్యంగా ఒకరి మీద ఒక చర్చ జరుగుతుంది. వీరిలో ఒక కోవర్ట్ ఉన్నారు, కేసీఆర్ కోవర్ట్ ఉన్నారు ఈ 6 ఎమ్మెల్సీలు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ప్రభాకర్ రావు, దండే విఠల్, దయానంద్, బసవరాజు తారయ్య, అలాగే భాను ప్రసాద్ రావు, అలాగే ఎగ్గే మల్లేశం, కేసీఆర్కు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అసలు ఈ సన్నిహితులు ఎవరు, ఇక్కడ మాట్లాడుకుంటున్న అన్నీ కూడాను కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 6లో ఒక కోవర్ట్ ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. కొంతమేర పార్టీలో కూడా అనుమానాలు రేకెత్తిస్తున్న విషయం. ఇక కేసీఆర్ తన కోవర్ట్గా పార్టీలోకి పంపారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ను కాదని గతంలో ఒక ఎమ్మెల్యే ప్రస్తుతానికి 6లో ఉన్న ఎమ్మెల్సీకి కొంతమంది ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పేసి ఒక చర్చ జరిగింది. ఇక ఆయన చేరికతో కేసీఆర్ హస్తం ఉంటుంది, ఇందులో కేసీఆర్ హస్తం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్లో కూడాను ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఇందులో ఉన్న కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేరికతో ఈ కొత్త చర్చ అయితే తెరపైకి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే మండలిలో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ ఒక పక్క నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే 38 మందిలో బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 4 ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన 4 ఎమ్మెల్సీలు కూడాను ఈ యొక్క 38 మందిలో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్లో చేరిన ఈ 6లో కూడా 2 నామినేటెడే ఉన్నారు కూడా. ఇక్కడ ముఖ్యంగా 6 చేరికతో మండలిలో దాదాపుగా 10కి చేరింది కాంగ్రెస్ బలం. ఇప్పటికే హస్తంగూటికి 6 ఎమ్మెల్సీలు జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఈ 6 ఎమ్మెల్సీల్లో కూడా చూసుకున్నట్లయితే కేసీఆర్ అత్యంత సన్నిహిత బంధువు మైహోం రామేశ్వరరావుకి అత్యంత సన్నిహిత బంధువు కూడా ఉన్నారు, అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష విలీనం చేసుకునేలాగా హస్తం పార్టీ ప్రణాళికలు కూడా మరొక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు చేరుకునే ప్లాన్లో కూడా టీ కాంగ్రెస్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో కేసీఆర్ కోవర్ట్ ఎవరనేది ముఖ్యమైన ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇందులో దండే విఠల్ ఉన్నారు, బసవరాజు సారయ్య ఉన్నారు. అలాగే వీళ్ళంతా కూడా ఉన్నప్పటికీ కూడాను ఒక పక్క కేసీఆర్కి మైహోం రామేశ్వరరావుకి అత్యంత సన్నిహితులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే భానుప్రసాద్ అత్యంత సన్నిహితుడు కేసీఆర్కు. సో ఇదే విషయంలో గతంలో కూడాను ఈయన ఎమ్మెల్సీ గురించి ఒక చర్చ జరిగింది. ఎందుకంటే గతంలో రవీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనను కాదని కేసీఆర్ భానుప్రసాద్కి ఒక ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని చెప్పేసి, అంటే ఒక పక్క కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అలాగే మైహోం రామేశ్వరరావుకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే భానుప్రసాద్ అని చెప్పుకోవచ్చు. మైహోం రామేశ్వరరావు ఎందుకంటే కేసీఆర్కి మైహోం రామేశ్వరరావుకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన బిజినెస్కి సంబంధించి కానీ ఒక పక్క చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కేసీఆర్కి బినామీ ఎవరున్నారంటే మైహోం రామేశ్వరరావు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. కేసీఆర్ బినామీ
మహేం రామేశ్వరరావు అని చెప్తా ఉంటారు. ముఖ్యంగా ఇక వీళ్ళిద్దరికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతానికి కాంగ్రెస్లో జాయిన్ అయిన 6 ఎమ్మెల్సీల్లో ఈయన ఒక వ్యక్తి భానుప్రసాద్. ఈ భానుప్రసాద్ ఇప్పుడు ఇక్కడ జరిగే కాంగ్రెస్లో ఏదైతే చర్చలు జరుగుతున్నాయో, కాంగ్రెస్లో ఏవైతే కొంతమేర పార్టీని బలోపేతం చేయడానికి కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలకు కానీ వీటన్నిటినీ కూడా తెలుసుకునేలాగా కేసీఆరే భానుప్రసాద్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా దీని తర్వాత ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, నిజంగానే కాంగ్రెస్కి సంబంధించిన కొన్ని ఏవైతే రహస్యాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడాను కేసీఆర్కి చేరవేయడమే భానుప్రకాష్ యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇక ఇదే చర్చ అయితే ముఖ్యంగా ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇక ఇప్పటికే కొంతమేర కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఈ ఎమ్మెల్సీలు 6 అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది 10 మంది నుంచి 15 మంది ఎమ్మెల్సీలు, మరొక 15 మంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవబోతున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సీనియర్ నేత కేశవరావు కూడా కేకే కూడా జాయిన్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా దానం నాగేందర్ లీక్ చేయడం కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు లీక్ చేసిన పరిస్థితి ఏంటంటే రానున్న కాలంలో దాదాపుగా 15 మంది నుంచి 20 మంది వరకు కూడాను ఖచ్చితంగా పార్టీలో జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పుకుంటున్నారు. అందులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి జాయిన్ అవబోతున్నారు, అలాగే బండారు లక్ష్మారెడ్డి, అలాగే ప్రకాష్ గౌడ్, ఇంకా సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి, సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి, గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి, మాణిక్రావు జహీరాబాద్, అలాగే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుంచి, అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి మల్లారెడ్డి మేడ్చల్, అలాగే కేపీ వివేకన్న కుత్బుల్లాపూర్, మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి, ఇక మాధవరం కృష్ణారావు కూకట్పల్లి, అలాగే ముఠా గోపాల్ ముషీరాబాద్, వీళ్ళతో పాటుగా కాలేరు వెంకటేష్ అంబర్పేట, ఈ ఎమ్మెల్యేలందరూ కూడాను రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారని చెప్పేసి దానం నాగేందర్ దానం లీక్స్ అంటూ కూడాను దానం నాగేందర్ మీడియా చిట్ చాట్లో ఓపెన్గా అయిపోయారని చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో కేపీ వివేకానంద్ ఎవరైతే ఉన్నారో ఆయన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతానికి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి వివేకానంద. ఆయన దానం నాగేందర్ కూడాను కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా నీకులాగా నైట్కి నైట్ పార్టీలు మారం, జెండాలు మార్చం, సో సంపాదనలో పడడం, మేము ఖచ్చితంగా ఉన్నంత వరకు కూడాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామని చెప్పేసి ఆయన కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఎవరెవరు పార్టీలో జాయిన్ అవబోతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో పార్టీలోకి ఎంతమంది జాయిన్ అవబోతారు, నిజంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా అలాగే రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఇక్కడున్న క్షేత్రస్థాయి నాయకులను కొన్ని సంబంధాలు ఉన్న నాయకులు మాత్రమే రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేసుకుంటున్నారా, అలాగే నిజంగానే 6 ఎమ్మెల్సీల్లో భానుప్రసాద్ నిజంగానే కేసీఆర్కి కోర్టుగా పనిచేయబోతున్నారా, లేదంటే ఇక్కడ జరిగే సంస్థాగతంగా జరిగే పనితీరంతటిని కూడాను కేసీఆర్కి చేరవేయడానికి భానుప్రకాష్ని కేసీఆర్ కాంగ్రెస్లోకి పంపించారనేది కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.